బావా కోటిగాడి పద్ధతి నాకేదో అనుమానంగా ఉంది. వాడు గాని మారిపోతే ఏమవుద్ది? మా 100 రోజులు పట్నం పోతాడు. అక్కడ సారాకి చీకు ముక్కలకి మొఖం వాసిపోతాడు. ఏమిట్రా ఇది? మీరు నాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావా? మంచిది నాయన, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. నీ అబ్బా, నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే మీ ఇష్టం వచ్చినట్టు అందరితోనూ ఆడుకోవచ్చు అనుకుంటున్నారేమో. నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. అంతేకాదు, ఇక్కడే ఉండి మీ గుండెల్లో నిద్రపోతూ అనుక్షణం మీకు నిద్ర లేకుండా చేస్తాను. ఈ ఊళ్ళో మన వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలి. మర్యాదగా ఇద్దరు కలిసి 4,000 ఇచ్చుకోండి. ఏమిట్రా కోటికే ఈ వేళాకోళం? ఏదో తమాషాగా అంటున్నావు, క్వశ్చన్ లేదా? ఆర్గ్యుమెంట్ ఏముంది? తమాషా. డబ్బు ఇవ్వకపోతే క్వశ్చన్ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు. నీ కాళ్ళు తీసి వాడి చేతుల్లో పెడతాను, వాడి చేతులు తీసి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ప్రోగ్రాం ఆరంభించమంటారా? ఊరుగా అదే ప్రోగ్రాం, దరిద్ర కొట్టి ప్రోగ్రాం. నీ తర్వాత నేను సత్తాను. సర్దు ఎల్లు. అమ్మా మంచిళ్ళు. ఇగో తాత. తాత ఏం బాబు, మమ్మల్ని ఇట్ట కూడా బతకనివ్వా? మళ్ళీ ఏం చేద్దామని వచ్చావు బాబు? నీకు చేతులెత్తి మొక్కుతాను, మమ్మల్ని ఇట్ట బతకని అన్యాయం చేయక. నేను వచ్చింది చేసిన తప్పు సర్దిద్దుకోవటానికి. అవిగో ఆ రోజు నేను తోలుకుపోయిన మీ గొడ్లను తీసుకొచ్చి కట్టేశాను బాబు. అంతేకాదు, మీ గుడిసె కూల్చేసి మీకు కలిగించిన నష్టానికి బదులుగా ఈ డబ్బు ఉంచండి. మళ్ళీ గుడిసేసుకోండి. వాళ్ళ వల్ల మీకు ఏ కష్టం రాకుండా నేను చూస్తాను బాబు. అమ్మా లక్ష్మి, లక్ష్మి ఏమిటమ్మా ఇది? సావిడి కడిగేసింది, గొడ్లకు మేతేసింది. ఇదిగో కుడితి నీళ్ళు కూడా కలిపి ఉన్నాయి, పాలు కూడా తీసేసి ఉన్నాయి. అదిగో తొట్టి నిండా నీళ్లు పోశారు. ఎవరు చేసి ఉంటారమ్మా? నాకు తెలియదమ్మా. ఎవరో మనకు కావాల్సిన వాళ్ళే చేసి ఉంటారమ్మా. చూడు, నీకు ఇష్టం అని ఉప్మా చేశాను, ఏడేడిగా ఉంది. రా రా లక్ష్మి. వాటంకుల్ రమ్మని కబురు చేశారట, చూడాలని ముచ్చటేసిందా? ఏడిచావులే, చూడాలన్న ముచ్చట మీ అమ్మ బతికుంటే దానికి కూడా ఉండేది కాదు. ఓ పనుండి పిలిపించాను. ఆ కోటిగాడు మరీ మన కొరకరాని కొయ్యైపోయాడు రా. ఎలాగైనా ఊరందరూ వాడిని తిట్టి తన్ని తరివేసేలా తయారు చేయాలరా. అలా చేయమని ఊరందరూ చెప్పినా? వెళ్ళి అలా చెప్తే క్వశ్చన్ లేదు, ముందు ఊరంతా కలిసి నిన్ను వాయించేస్తారు. రే, నీ సిటీ బుర్ర కాస్త ఉపయోగించరా. ఉపయోగిస్తాను. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? గుళ్ళో. ఓ గుడి. గుడి అన్న తర్వాత గుళ్ళో దేవుడు ఉంటాడు. దేవుడున్నాడు అంటే దేవుడి మెడలో నగలుంటాయి. నగలున్నాయి అంటే అవి దొంగిలించడానికి దొంగలుంటారు. ఏంట్రా మూటలేముంది? దొంగ దొంగ రండి, త్వరగా రండి, దొంగ దొరికిపోయాడు. అబ్బా, దొంగతనం నువ్వు చేసి ప్లేట్ మారుస్తావేంట్రా? రండి, త్వరగా రండి, దొంగ దొరికిపోయాడు. ఉండన్నా, ఇదేదో దొంగతనం గొడవలా ఉంది. ఏంట్రా గిరి? మామయ్య వీడు. నర్మయ్, ఆడిని అడగటం కాదు, నన్ను అడుగు, నేను చెబుతాను. చెప్పు. నీ అబ్బా నువ్వు ఊళ్ళో మనుషులను దోచుకుంటుంటే నీ మేనల్లుడు గుళ్ళో దూరి దేవుణ్ణే దోచుకోవడానికి సిద్ధపడ్డాడు. అర్ధరాత్రి గుళ్ళో దూరి దేవుడు నగలన్నీ. మామయ్య అబద్ధం, దొంగతనం వీడు చేసి అరటి మీద వస్తున్నాడు. పట్టణం నుంచి బస్సులు ఎట్టని వస్తుంటే గుళ్ళోంచి మూడతో పారిపోవడం నేను చూశాను. అనుమానించి వెంటబడ్డాను. ఒరే నా కొడక, అబద్ధం చెప్పామంటే కాళ్ళు చేతులు తీసేస్తాను, జాగ్రత్త. నోర్మయ్, ఖచ్చితంగా ఈ దొంగతనం చేసింది నువ్వే. దెబ్బలాడుకోకండి. దొంగ ఎవడో తేల్చడానికి పెద్దలు మేమున్నాం ఇక్కడ. వచ్చి లేదు, ఇద్దరు ఎవడో ఉంటాడు దొంగ. ఆర్గ్యుమెంట్ ఏముంది? కానీ ఇప్పుడు దొంగ ఎవడన్నది కాదు ముఖ్యం. అసలు ఆ నగల మూట ఎక్కడ ఆడబడి ఉంటుంది చూడండి. నువ్వు కూడా ఇంకో మూట. నగల మూట అన్నారు, కంకర్ రాళ్ళు ఉన్నాయి. క్వశ్చన్ లేదు, నగలు ఎవడో ఒకడు మాయం చేసి. ఆర్గ్యుమెంట్ ఏముంది? ఎరా కోటిగా, భక్తి బాగా ముదిరిపోయి నువ్వు గుళ్ళో పడకేయడం మొదలెట్టావు. ఇప్పుడు దేవుడి నగలు మాయమైపోయాయి. ఏమండి నీ జవాబు? ఈ గొడవంతా ఎందుకు బాబు? ముందు గుళ్ళోకి వెళ్ళి నగలోనే లేవో చూస్తే తేలిపోద్దుగా. అవును, తేలిపోద్దు. పదండి పదండి.
ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడే ఉన్నాయి. ఎందుకురా అనవసరంగా నువ్వంటే నువ్వని మీలో మీరు కొట్టుకు చేస్తారు. క్వశ్చన్ లేదు, ఎక్కడ ఉండవలసినవి అక్కడే ఉన్నాయి. కాకపోతే మనకు నిద్ర లేకుండా చేయడమే వీళ్ళు నిద్ర చేయాలి. కలర్ చూశాను వీడు. నోరు ముయ్యరా యదవకాన. పద ఎవరు? ఆగు. గౌరీ, నువ్వా? ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను రావటం వల్లే నువ్వు నిర్దోషం నిరూపించబడ్డా. ఏమిటి నువ్వు అనేది? నగలు దేవుడికి అలంకరించి మూట్లో రాళ్ళు పెట్టింది నేనే. అంటే జరిగిందంతా నువ్వు చూసావా? చూశాను. మారిన నువ్వు పాపాత్ముల నీడలో నుంచి దేవుడి నీడకు వచ్చావని విన్నాను. అది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి జరిగింది చూసిన తర్వాత ఎవరు మంచో ఎవరు చెడో అర్థమైంది. మారతానని నాకు మాటిచ్చిన మావ మాట వరుసకు కాకుండా నిజంగానే మారాడని, మంచి మనిషి, మనసున్న మనిషి అయ్యాడని తెలుసుకున్నాను. గౌరీ, యారా పాపించినవా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కొడుకును చంపడంతో నీ మనసు చల్లబడలేదా? మమ్మల్ని కూడా చంపాలని వచ్చావా? ప్రాణాలు తీసే రౌడీ వేసొప్పి నువ్వేదో నాకు సాయం చేయడానికి వచ్చినట్టు నేను నమ్ముతాను అనుకున్నావా? నా బిడ్డను పొట్టలు పెట్టుకున్న వాడివి నువ్వు ఇంట్లో చాకరీ చేస్తే నేను సహిస్తాను అనుకున్నావా? నువ్వు కాలు పెట్టిన చోట ప్రతిదీ బూడిదైపోతురా. ఇక్కడి నుంచి గొడ్లకి మేతేసి పెడతానమ్మా. నీ నోటితో అమ్మ అనే మాట అనుకురా. నీకు తల్లి చెల్లి మనసు మమకారం ఏమీ లేని రాక్షస వెతపి. ఒరే 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 ఒరే, నీ చేత్తో ఆ గడ్డేస్తే అవి పాలు కాదురా ఇచ్చేది, విషమిస్తాయి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళరా? నీకే చెప్పేది వెళ్ళు. నీకే చెప్పేది వెళ్ళు. వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్ళరా? ఏమ్మా ఆపేశావి? కొట్టు. తప్పు చేసినప్పుడు నీలా దండించే అమ్మే ఉండుంటే నేను ఏనాడో మంచివాడిగా మనిషిగా మారుండేవాడినమ్మా. కానీ తల్లి అంటే ఏమిటో, తండ్రి అంటే ఏమిటో, అన్న చెల్లి తమ్ముడు అనే బంధాలంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. అందుకే మమతానురాగాలు తెలియని రాక్షసుండయ్యాను. ఒంటరిగా బ్రతికిన నాకు ఒకరి కోసం ఒకరు బ్రతకటంలో ఉండే ఆనందం, ఆ ఒక్కరిలో ఎవరి దూరమైనా కలిగే దుఃఖం, ఈ రెండూ నేను ఎరగనమ్మా. కానీ ఇప్పుడు అర్థమైంది. కొడుకును పోగొట్టుకున్న కన్న తల్లి కడుపుకోతెంతో, అన్నకు దూరమైన చెల్లెలికి గుండెమంటెంతో. నేను చేసిన పాపానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. నేను ఇదివరకటి కొట్టుకాడిని కానమ్మా, మారి మనిషి అయిన వాణ్ణి. ఆ కారణంగా మీకు జరిగిన అన్యాయానికి నన్ను కొట్టటమే కాదమ్మా, నీ చేతులతో నన్ను చంపేసినా సంతోషం. కోటిగాడిని పార్వతమ్మ గొడ్డును బాదినట్టు బాధేసిందా? అయ్యి బాబోయే, ఆడు ఊరుకోడు. పెద్ద రౌడీ, తప్పకుండా కొంప తాగినట్టేస్తాడు. ఆడు అలాంటి కాదు కదండి. నువ్వు నోరు మీరా తీరాడిది పని మంది. లోపల అమ్మ లక్ష్మి వంట నేర్పుతారు. రామా, ముందు మీరు పదండి. లక్ష్మి